గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు టీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాములోరి కళ్యాణానికి ముస్తాబైన భద్రాద్రి, ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు. రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ శ్రీరామనవమి శుభాకాంక్షలు, ఆదర్శ పాలనకు శ్రీరాముడే మార్గదర్శి అంటూ కీర్తింపు. మోసపూరిత హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి, ఎంపీ ఎన్నికల్లో ఓడిస్తేనే దారికొస్తుందన్న కేసీఆర్. రాష్ట్రంలో కాంగ్రెస్కు ఓటమి భయం, ప్రభుత్వం పట్ల క్షేత్రస్థాయిలో తీవ్ర వ్యతిరేకతతో దిద్దుబాటు చర్యలు. ఛత్తీస్గఢ్లో 5 ఏళ్లలో అతిపెద్ద ఆపరేషన్, భారీగా నమోదవుతున్న మృతుల సంఖ్య. శ్రీరామనవమికి భద్రాచలం ముస్తాబైంది. సీతారాముల కళ్యాణానికి సర్వం సిద్ధమైంది. సీతారాముల కళ్యాణం కోసం మిథిలా స్టేడియంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాములోరి కళ్యాణాన్ని తిలకించడానికి రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు వేలాదిగా తరలివస్తారు. భక్తులను దృష్టిలో పెట్టుకుని అన్ని రకాల సౌకర్యాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఇక ఆలయానికి రంగులు, విద్యుత్ వెలుగులతో సుందరంగా తీర్చిదిద్దారు. ఆలయ పంచవటిలో ఉన్న సీతారాములు, లక్ష్మణ, రావణాసురుడు విగ్రహాలకు రంగులు వేశారు. గురువారం శ్రీరామవారి పట్టాభిషేకం జరగనుంది. హిందువుల ఆరాధ్య దైవం శ్రీరామచంద్రమూర్తి జయంతి, సీతారాముల కళ్యాణ మహోత్సవ పర్వదినం శ్రీరామనవమి సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాజ్యపాలన చేసిన శ్రీరాముడు ఆదర్శ పరిపాలకుడని కేసీఆర్ అన్నారు. అన్యోన్య దాంపత్యానికి పుణ్య దంపతులైన సీతారాములు ఆదర్శనీయులని కేసీఆర్ అన్నారు. ఆ సీతారాముల కరుణా కటాక్షాలు రాష్ట్ర ప్రజలపై ఉండాలని, పాడి పంటలతో రాష్ట్రం సుభిక్షంగా వెలుగొందేలా, ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించేలా దీవించాలని భద్రాద్రి సీతారామచంద్రులను కేసీఆర్ ప్రార్థించారు. తాను రాజకీయంగా ఎంతో ఎత్తుకు ఎదగడానికి మెతుకు సీమ అండగా నిలిచిందన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. మెతుకు సీమ దీవించి పంపడం వల్లే తాను తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని స్పష్టం చేశారు. ఆనాడు పార్లమెంట్లో కొట్లాడకపోతే తెలంగాణ వచ్చేదాన్ని ప్రశ్నించారు. అందుకే ఇప్పుడు తెలంగాణకు బీఆర్ఎస్ ఎంపీలు అవసరమని కేసీఆర్ తేల్చెప్పారు. సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్ సభలో బీఆర్ఎస్ శ్రేణులను ఉద్దేశించి కేసీఆర్ ప్రసంగించారు. రాజకీయంగా ఎంతో ఎత్తు ఎదగడానికి, తెలంగాణ రాష్ట్రం సాధించేటువంటి పోరాట పటిమ నాకు అందించి నన్ను పెంచింది ఈ మెతుకు సీమ. మీరిచ్చిన బలమే ఢిల్లీతోని కొట్లాడి ఆనాడు ఢిల్లీ మెడలు వంచి ఈ తెలంగాణ మనం తెచ్చుకున్నాం. మీ దీవెన లేకపోతే, మీ అండదండలు, మీ ఆశీర్వచనం లేకపోతే, ఈ మెతుకుగడ్డ నీళ్లు, రక్తం నా శరీరంలో లేకపోతే నాకు ఈ స్థాయి వచ్చేదే కాదు. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఏ జిల్లాలో రానంత భారీ మెజారిటీ ఇచ్చి హరీష్ రావు గారు తదితరుల నాయకత్వంలో 7 ఎమ్మెల్యేలు కల్పించిన నా మెతుకుసీమ గడ్డకు 2 చేతులెత్తి నేను నమస్కారం చేస్తా ఉన్నాను. ఎన్ని జన్మలెత్తినా కూడా మీ రుణం నేను తీర్చుకోలేదని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. ఇవాళ కొంతమంది తెలివి ఉన్నవాడు, తెలివి లేనివాడు, అడంపొడుగు మాట్లాడేవాడు బీఆర్ఎస్కు పార్లమెంటు ఓట్లెందుకు, సీట్లెందుకు అని మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడే కావాలి బీఆర్ఎస్కు పార్లమెంట్లో ఓట్లు, సీట్లు. ఎందుకు? ఆనాడు నన్ను మీరు ఆశీర్వదించకపోతే, నేను వెళ్ళి కరీంనగర్ ఎంపీ గెలవకపోతే, పార్లమెంట్లో నేను తెలంగాణ బిడ్డగా గర్జించకపోతే మనకు తెలంగాణ రాష్ట్రం ఎక్కడి నుంచి వచ్చేది? ఈరోజు కూడా తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, ఆశలు, హక్కులు నెరవేరాలంటే ఖచ్చితంగా పీఆర్ఎస్ బిడ్డలు పార్లమెంట్లో ఉంటేనే మన హక్కులు, అధికారాలు నెరవేరితే నేను మీకు మనవి చేస్తా ఉన్నా. ఏం జరుగుతూ ఉంది మీరు చూస్తూ ఉన్నారు. పెద్దలు పోచారం గారు చెప్పినారు, పాలిచ్చే భార్యను ఎత్తేసి దున్నపోతుని తెచ్చుకున్నామని. జరుగుతుంది రాజకీయాలలో. అప్పుడప్పుడు గమ్మత్తుగా గుడ్డి లక్ష్మి వచ్చినట్టు కొంతమంది లిల్లీ పుట్టుగాళ్ళకు కూడా అధికారం వస్తుంది. వాళ్ళని ఎందుకంటారు లిల్లీ పుట్టని?
ప్రజల అధికారం ఎందుకు ఇస్తారు? మాకు సేవ చేయమని, రాష్ట్రాన్ని బాగు చేయమని, గత ప్రభుత్వం కంటే కొన్ని మంచి పనులు చేయమని అధికారం ఇస్తారు, కానీ అడ్డదిడ్డం పనులు చేయమని చెప్పరు. అధికారంలోకి రాగానే కాంగ్రెస్ పార్టీకి కండకావరం పెరిగిందన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతిని కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడం తీవ్రంగా అవమానించడమేనన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందంటే అంబేద్కర్ పుణ్యమేనని కేసీఆర్ తెలిపారు. హైదరాబాద్లో హిమాలయ పర్వతం ఎత్తులో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తే కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ నివాళి కూడా అర్పించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబేద్కర్ విగ్రహం వద్ద పోని కాంగ్రెస్ నేతలు అంబేద్కర్ పేరుతో ఏర్పాటు చేసిన సచివాలయానికి ఎందుకు పోతున్నారని కేసీఆర్ ప్రశ్నించారు. ఇలా ఏం జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో? నిన్న స్వయంగా మీరు కళ్ళారా చూసినారు. ఈ భారతదేశంలో ఉన్న చట్టాల ప్రకారం అంబేద్కర్ మహనీయుడు రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 3 ఆయన పెట్టినాడు కాబట్టి అంబేద్కర్ గారి పుణ్యమా అని మనకు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఆ మహనీయుని గౌరవించుకోవాలని, గుండెల్లో పెట్టుకోవాలని 125 ఫీట్ల ఎత్తున ఉండేటువంటి, ప్రపంచంలోనే ఎక్కడ లేనటువంటి, భారతదేశంలో ఎక్కడ లేనటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని మనం హైదరాబాద్లో కట్టుకున్నాం. పోయిన సంవత్సరం మీరందరూ కూడా చాలా మంది వచ్చినారు, బ్రహ్మాండంగా దాన్ని ఆవిష్కరణ చేసుకున్నాం. కానీ నిన్న అంబేద్కర్ జయంతి, ఆ విగ్రహం పెట్టిన తర్వాత జరిగిన తొలి జయంతి, ఈ లిల్లీ పుట్కాల ప్రభుత్వం ఏం చేసింది? అక్కడికి గవర్నమెంట్ పోలే. ఆ మహనీయునంత హిమాలయ పర్వతం అంతా ఎత్తున్న విగ్రహానికి ఒక పువ్వు పెట్టలే, ఒక పూలమాల పెట్టలే, అంజలి ఘటించలే. అనేక రాష్ట్రాల నుంచి ప్రజలు వచ్చినారు చూడడానికి. వాళ్ళ కనీసం మంచినీళ్ళు ఏర్పాటు చేయలే, గేట్లు బంద్ చేసి తాళాలు వేసినారు. దీన్ని ఏమంటారు? అహంకారమా? కండకావరమా? ఏమనుకోవాలి దీనికి? అజ్ఞానమా? ఎవరు పెట్టిన విగ్రహమే కదా, మనం ఒక విగ్రహమే పెట్టుకోలే. ఆయన పెట్టిన ఆర్టికల్ 3తోనే తెలంగాణ వచ్చింది కాబట్టి రాష్ట్ర సెక్రటేరియట్ కూడా, సచివాలయానికి కూడా అంబేద్కర్ మహనీయుని పేరే పెట్టుకున్నాం. విగ్రహం కాడికి పోలే. మరి ఆ సెక్రటేరియట్ ఎందుకు కూర్చుంటున్నారు? సిగ్గు లేకుండా కూర్చుంటున్నారా? అది కూడా అంబేద్కర్ పేరు మీదనే ఉన్నది కదా. యాదగిరి గుట్ట కూడా బీఆర్ఎస్ గవర్నమెంటే కట్టింది. మరి ఆడిపోయి ఎందుకు మొక్కుతున్నారు? ఎమ్మెల్యేలు ఉండే క్వార్టర్లు కూడా బీఆర్ఎస్ గవర్నమెంటే కట్టింది. గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దానిలో ఎందుకుంటున్నారు? అంటే అన్ని తీసేస్తారా? మిషన్ కాకతీయ చెరువులు బంద్ చేస్తారా? ఏమేం బంద్ చేస్తారు? ఈ లిల్లీ పుట్టుకాలని నేను ఎందుకన్నా అంటే దీనికే అన్నా. కాంగ్రెస్ ప్రభుత్వ దురాగతాలకు తగిన జవాబిద్దామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. ఒకనాడు ఇదే లిల్లీపుట్ కాంగ్రెస్ ప్రభుత్వం సింగూరు ప్రాజెక్టు నుంచి మెదక్, నిజామాబాద్ ప్రాంతాల ప్రజలకు ఒక్క చుక్క నీటిని ఇవ్వక ఎండబెట్టిందన్నారు. బీఆర్ఎస్ హయాంలో చకచకా ప్రాజెక్టులు, కాలువలు కట్టుకుని లక్షలాది ఎకరాలకు సాగునీటిని అందించామన్నారు. కాంగ్రెస్ ఏం చేసినా మౌనం పాటించాలని ప్రశ్నించారు. మోసం చేస్తే పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెబుతామని పిలుపునిచ్చారు. ఇదే లిల్లీపుట్ల పార్టీ సింగూరు ప్రాజెక్టు మన నోరు కొట్టి, మన ఎండబెట్టి ఒక డ్రాప్, ఒక చుక్క నీళ్లు కూడా మనకి ఇయ్యలే. హైదరాబాద్కి ఇచ్చినారు. బాధపడ్డాం, ఏడ్చినాం. పొలాలు ఎండిపోయినాయి. అక్కడ నిజామాబాద్ వాళ్ళు ధర్నా, ఇక్కడ మెదక్ వాళ్ళు ధర్నా. ఇయ్యలే. తెలంగాణ వచ్చినాక కదా ఇదే హరీష్ రావు ఇరిగేషన్ మంత్రిగా ఉండి జటా కాలువలు తవ్వి నీళ్లు, సింగూరు కాలువలు తవ్వితే కదా ఆందోళనకు నీళ్ళు వచ్చినాయి, పంటలు పడినాయి. ఎక్కడి నుంచి వాడుకున్నాం సింగూరు నీళ్లు? ఇచ్చిండ్రా వీళ్ళు? వచ్చినాయి ఆనాడు నీళ్లు? ఇవాళ ఏం చేస్తారు ఈ లిల్లీ పుట్టుగాళ్ళు? సంగమేశ్వర, బసమేశ్వర 2 లిఫ్ట్లు పెట్టుకున్నాం, బ్రహ్మాండమైనటువంటి. కాళేశ్వరం నీళ్లతోని సింగూరుకు లింక్ పెట్టుకున్నాం కాబట్టి అటు నిజాం సాగర్ కానీ, ఇటు మెదక్ జిల్లా కానీ మలన్న సాగర్తో కలుపుకున్నాం కాబట్టి బ్రహ్మాండంగా సంగమేశ్వర, బసమేశ్వర, నారాయణ ఖేడ్కు, జహీరాబాద్కు నీళ్ళు వచ్చేటువంటి లిఫ్ట్ పెట్టుకున్నాం. అక్కడ 1,00,000 ఎకరాలు, ఇక్కడ 1,00,000 ఎకరాలు. ఆందోళన నియోజకవర్గానికి కూడా 1,00,000 ఎకరాలు. ఎక్కడ పెట్టిండ్రు దాన్ని? ఎందుకు పడబెట్టిండ్రు? ఎందుకు కోల్డ్ స్టోరేజ్లో పెట్టిండ్రు? దయచేసి మీరు ఆలోచన చేయాలి. నేను మీ అందరినీ కోరుతా ఉన్నా, దళిత బిడ్డలను, దళిత మేధావులను నేను కోరుతా ఉన్నా. అంబేద్కర్ గారిని అవమానిస్తే మనం మౌనం పాటించుదామా? దళిత బంధు పెడితే నోరు మూసుకొని పడిందామా?
ఇవాళ వాళ్ళకి సురుకు పెట్టాలి. ఇదే పార్లమెంట్ ఎన్నికల్లో బిడ్డ మీరు మోసం చేస్తే గుద్దిత కింద పడకూడదామనే జవాబు మీరు చెప్పాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపిస్తేనే కాంగ్రెస్ దారికి వస్తుందన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. కాంగ్రెస్ మోసపు మాటలను నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆగమాగం అయోమయం కావద్దని మేధావులందరూ ఆలోచించాలని కేసీఆర్ సూచించారు. కరెంటు ఉండాలంటే నీళ్లు రావాలంటే బీఆర్ఎస్ను గెలిపించాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యోగ ఉపాధ్యాయ సోదరులకు కూడా నేను కోరుతా ఉన్నా, ఏం జరుగుతా ఉంది 4 నెలల సమయంలో ఇప్పుడు 5వ నెలకు వచ్చింది గవర్నమెంట్ వచ్చి. మీకు మేము ఎంత గౌరవం ఇచ్చినాం. ఆగమాగం కావద్దు, ఎలక్షన్ వస్తే పిచ్చోళ్ళలాగా ఓట్లేదు, నిలకడగా ఆలోచన చేయాలి, నిజానిజాలేందో తెలుసుకోవాలి. అప్పుడే మనకు సరి అయిన న్యాయం జరుగుతుంది. ఈ ప్రభుత్వం మెడలు వంచి మొన్న వాళ్ళు చేసిన ఆగమాగం హామీలు ఏవైతున్నాయో అవి నెరవేర్చాలంటే పార్లమెంట్ ఎలక్షన్లలో సురుకు పెట్టి చూపెడితేనే అవి సాధ్యమైందని మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. ఇవన్నీ మీకు కనబడతలేవా నేను చెప్పానా? ఉద్యోగులను ఎంత గౌరవించినాం, ఎంత జీతం ఇచ్చినాం, ఎంత పెద్ద పిఆర్సీలు ఇచ్చినాం, తెలంగాణ స్పెషల్ ఇంక్రిమెంట్ ఎట్లా ఇచ్చినాం, ఇవన్నీ మీరు మర్చిపోయి ఇలా ఆగమాగం అడివడే అవుతామంటే మీరే నష్టపోతారు తప్ప బీఆర్ఎస్ పార్టీ కాదు. మీకు తెలివితేటలున్నాయి కాబట్టి, బుద్ధి ఉంది కాబట్టి, గౌరవం ఉంది కాబట్టి ఆలోచన చేసి చెక్ బ్యాలెన్స్ చేయాలని చెప్పి తెలంగాణ ఉద్యోగ ఉపాధ్యాయ సోదరులను కూడా ఈ సందర్భంగా నేను మేధావులుగా మీరు ఆలోచించాలని, ఈ గవర్నమెంట్ ముక్కుతాడేయాలని చెప్పి నేను మీకు కూడా అప్పీల్ చేస్తా ఉన్నా. ఇక్కడికి పోయి మన కరెంటు 9 ఏళ్ళ కన్నురేప కొట్టినంతసేపు అయినా కరెంటు పోయిందా? ఇవాళ పోతుందా? మరి ఇట్లే పోవన్నా ఉండాలి కదా. ఉండాలంటే పార్లమెంట్ ఎలక్షన్లో బీఆర్ఎస్ గెలవాలి. మెదక్ల వెంకట్రామరెడ్డి, జైరాబాద్లో అనిల్ గెలిస్తేనే ఎల్పడా దాపడా కోళ్ళలాగల్లాగా ఉన్నారు. ఇద్దరు కూడా చదువుకున్న వాళ్ళు, ఒక ఆయన ఐఏఎస్ అధికారి, ఇంకొక ఆయన తెలంగాణ ఉద్యమకారుడు. బ్రహ్మాండంగా ఈ కాంగ్రెస్ ముక్కు విండి మీ హక్కులు సాధించాలంటే వాళ్ళని గెలిపించాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా. కారు గుర్తుకే. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలే కాంగ్రెస్ను బొందపెడతాయని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్ బీఆర్ఎస్ సభలో హరీష్ రావు కాంగ్రెస్, బీజేపీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు కేసీఆర్, బీఆర్ఎస్ మాత్రమే శ్రీరామ రక్ష అన్నారు. జనం గుండెల మీద తన్నిన కాంగ్రెస్కు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. తెలంగాణకు అన్యాయం చేసిన బీజేపీకి బుద్ధి చెప్పాలని హరీష్ రావు సూచించారు. 4 నెలల్లోనే ఇప్పుడే మన దేశపతి సీనన్న చెప్పినట్టు వద్దురో ఈ కాంగ్రెస్ పాలన అని ప్రజలు మొత్తుకుంటున్న పరిస్థితి. వద్దురో నాయన ఈ కాంగ్రెస్ పాలన అంటున్నారు ప్రజలు. ఎందుకు ఆ మాట వచ్చింది? ఆ రోజు కేసీఆర్ ఉండంగా 24 గంటల కరెంట్ వచ్చింది. కానీ ఇలా రైతులకు 14-15 గంటలకే తగ్గిపోయింది. దవాఖానలలో పోతే కేసీఆర్ ఉండంగా సూదులు మంచిగా ఇచ్చిండ్రు, మందులు ఇచ్చిండ్రు. బిడ్డ కాన్పుకు పోతే కేసీఆర్ కిట్ ఇచ్చిండ్రు. ఆటో కిరాయి లేకుండా తల్లిని పిల్లను ఇంటి దగ్గర దించిండ్రు. కాంగ్రెస్ వచ్చింది, కేసీఆర్ కిట్టు మాయమైంది. దవాఖానలలో గోళీలు, సూదులు కమ్మైపోయిన పరిస్థితి వచ్చింది. మన కేసీఆర్ ఉండంగా ప్రతిరోజు మిషన్ భగీరథ మంచినీళ్ళు వచ్చినాయి. కాంగ్రెస్ వాళ్ళు వచ్చిండ్రు, దినం తప్పించి దినం నల్లైపోయింది చాలా జాగల. కాంగ్రెస్ రాగానే ఆసరా పెన్షన్ జనవరి నెలలో ఎగ్గొట్టేసిండ్రు. అప్పుడేమో 4000 పెన్షన్ ఇస్తామని ఊరిచ్చారు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామన్నారు. ఏమైనా గ్యారంటీలు అంటే మొన్ననే కదా ఇప్పుడు మేము వచ్చిందని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. అప్పుడు బాండ్ పేపర్లు రాసియలే, బాండ్ పేపర్లు రాసిండ్రు, చేతులల్లో మొక్కిండ్రు. 100 రోజుల్లో అమలు చేస్తామన్నారు. మొదటి సంతకం 6 గ్యారంటీల మీద అన్నారు. చట్టబద్ధత తెస్తామన్నారు. ఇది రాహుల్ గాంధీ మాట అన్నారు. ఏమైందయ్యా 6 గ్యారంటీలు అంటే? అప్పుడు చేతులు మొక్కిండ్రు, ఇప్పుడు చేతులు ఎత్తుతున్నారు కాంగ్రెస్ నాయకులు. మాటలు చెప్పినారు కానీ ఈరోజు ఏ గ్యారంటీలు అయితే చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఆ గ్యారంటీలే మీకు గడ్డపారలై మీ కాంగ్రెస్ పార్టీని బొందబెట్టాయి. జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. మరి ఈ సందర్భంగా బీజేపీల గురించి కూడా మాట్లాడుకోవాలి. కాంగ్రెస్ వాళ్ళది మీకు అర్థమైంది. కూర్చోండి బిడ్డ, 5 నిమిషాల కేసీఆర్ వస్తాడు, కూర్చోండి. అయితే ఇవాళ కాంగ్రెస్ వాళ్ళ నీతి మీకు అర్థమైంది.
ప్రజలెవరూ ఇలా కాంగ్రెస్ కోటేయడానికి సిద్ధంగా లేరు. కానీ ఒక మాట నేను చెప్పాలి, కాంగ్రెస్ బాగలేదని మీకు అర్థమైంది. కాంగ్రెస్ మీద కోపం కొద్దీ ఆయనతో బీజేపీకి ఇట్ట ఓటేసే ఎవరన్నా పేనం మీదకి వెళ్ళి పొయ్యిల పడ్డట్టు అవుతుంది. ఇంకా ఆగమైపోతుంది బీజేపీ వాళ్ళకి ఇట్ట గెలిస్తే. జాగ్రత్తగా ఉండాలి. ఎప్పటికైనా ఈ తెలంగాణ ప్రజలకు కేసీఆర్ఏ శ్రీరామ రక్ష, బీఆర్ఎస్ పార్టీయే మన ప్రజలకు శ్రీరామ రక్ష. ఇలా బీజేపీల దగ్గరికి పోయి మీరు 10 ఏళ్ళు పాలించిండ్రు కదా, ఏదైనా ఒక మంచి పని మీరు ఏం చేసిండ్రో చెప్పమంటే చెప్తారా బీజేపీలు? మన బీఆర్ఎస్ నాయకులను 10 ఏళ్లలో కేసీఆర్ ఏం చేసిండో చెప్పమంటే ఒక 100 చెప్తారు మీరు. కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, కేసీఆర్ కిట్ ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు, రైతు బీమా ఇచ్చిండు, పిల్లల కోసం పెద్ద ఎత్తున గురుకుల పాఠశాలలు పెట్టిండు, ఎన్నెన్నో చేసిండు మన కేసీఆర్. మరి బీజేపీ వాళ్ళు ఒక్క పథకం ఉన్నారే చెప్పుకోవడానికి? బీజేపీ వాళ్లకు ఏదైనా 10 ఏళ్లలో మేము ఈ పని చేసామని ఒక పథకం చెప్తారా? తాజాగా వెలువడిన సివిల్స్ ఫలితాల్లో అశోక్ నగర్లోని సిఎస్బి ఐఏఎస్ అకాడమీ విద్యార్థులు సత్తా చాటారు. యూపీఎస్సీ ఫలితాల్లో 16 మంది విద్యార్థులు ర్యాంకులు సాధించారు. ఎన్నో కష్ట నష్టాలు ఎదుర్కొని తమ విద్యార్థులు విజయం సాధించారని సిఎస్బి ఐఏఎస్ అకాడమీ చైర్మన్ బాలలత తెలిపారు. చిన్న చిన్న కుటుంబాల నుంచి వచ్చి 4-5 సార్లు పరీక్షలు రాసి తమ అకాడమీ విద్యార్థులు సివిల్స్కు ఎంపికైనట్లు బాలలత తెలిపారు. సివిల్స్లో ఎంపికైన విద్యార్థులను బాలలత అభినందించారు.